ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 13. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనల గ్రంథం 7, 8 మరియు 9 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క హస్తం మిమ్మలను బలపరచునుగాక. తప్పకుండా మీరు పూనుకొనిన ప్రతి పనిని ఆయన సఫలం చేస్తాడు. ఆయన మహిమ ఎప్పుడూ తగ్గదు, తగ్గిపోదు. తగ్గించడానికి ఎవరికినీ శక్తి చాలదు. ఆయన మహిమ అపరిమితమైనది. ఆయన మహిమ మిమ్మల్ని దినదినం రూపాంతరపరిచి ఆయన పోలికలోకి మిమ్మల్ని తీసుకొని రాబోవుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఎంతో సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుచున్నారు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే 3 రాజులు, ఎదోము రాజు, ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, వారు మోయాబు దేశం మీదకి బయలుదేరి తమ దండ్లతో ఎంతో వేగంగా ఆ అరణ్యములో బడి వెళుతున్నారు. 7 దినాలు ఆ అరణ్యములో నడిచారు. భయంకరమైనటువంటి నీటి ఎద్దడి ఏర్పడింది. ఒక్క చుక్క నీరు కూడా లేదు. తమ పశువులు, తమ గుర్రాలు, తమ సైనికులు దాహానికి చచ్చిపోయే విధంగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎలీషాని వారు పిలవడం, ఎలీషా అక్కడికి రావడం, ఎలీషా ప్రార్థించి దేవుని యొక్క అద్భుతమైన మాటని వారికి చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన? ఈ లోయలో మీరు చాలా గోతులను త్రవించుడి. గాలియే గాని, వర్షమే గాని, తుఫానే గాని, ఇంకా మరేది రాకపోయినను ఈ లోయ నీళ్లతో నింపబడును. ఇది యెహోవా దృష్టికి అల్పమే అని చెప్పాడు. గాలి రాదట, వర్షము రాదట, కానీ ఈ గోతులన్నీ కూడా నీళ్లతో నింపబడతాయట. అది కూడా యెహోవా దృష్టికి అల్పమైన కార్యమట. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ సమస్యలతో ఎలీషా చెబుతున్నటువంటి ఈ మాటని పోల్చుకొని ఆలోచించు. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో భయంకరమైన ఆ కష్టాన్ని, భయంకరమైన ఆ నిందని, భయంకరమైనటువంటి ఆ రోగాన్ని తొలగించడం నాకు సాధ్యమే. అది నా దృష్టికి అల్పమే అని చెబుతున్నాడు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు విశ్వాసం గలవారై స్థిరముగా నిలబడి ఆయన తట్టు ఎదురు చూడండి. ప్రభు తప్పకుండా మీ లోయలను అద్భుతములు అనే నీళ్లతో నింపుతాడు. నేటికిని ఆయన సజీవుడే. నేటికిని ఆయన మనల్ని నడిపిస్తున్న దేవుడే. కాబట్టి మీ జీవితంలో ఎటువంటి కష్టమైన కార్యమైనా అది దేవునికి సాధ్యమే. దాన్ని తొలగించడం ఆయనకు చాలా తేలికైన విషయమే. మీరు ఆయన యందు విశ్వాసముంచి నిరీక్షణతో సాగి వెళ్ళండి. అంతేకాదు, 100 సంవత్సరాల అబ్రహామునకు కుమారునిచ్చుట కూడా అది ఆయనకి అల్పమైన కార్యమే. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒక కుమారుణ్ణి లేదా ఒక కుమార్తెను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వివాహమై అనేక సంవత్సరాలు గడిచిపోయిందా? ఎదురు చూస్తున్నావా? డాక్టర్స్ కూడా ఇక నీకు ఈ సమస్య తీరదు, నీకు పిల్లలు కలిగే ఛాన్సే లేదని నీతో చెప్పారా? కానీ దేవునికి అది అల్పమైన కార్యం. తప్పకుండా
మరుసటి ఏట నీ ఒడిలో సంతానముండును. నీవు నమ్ము, ప్రభువుని స్తుతించు. అంత మాత్రమే కాదు, బంధకాలలో ఉన్న మిమ్మల్ని విడిపించడం ఆయనకు అల్పమైన కార్యమే. మోషే ఆలోచించాడు, ఇనప కొలిమి లాంటి ఈ దేశంలో దేవుడు మమ్మల్ని ఎలా విడిపిస్తాడు? మేము ఎలా బయటపడతాము? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము ఏ విధంగా వెళ్ళగలము? మోషే ఆలోచించాడు. కానీ సునాయాసంగా, అద్భుతంగా, చాలా తేలికగా తన బాహుబలాన్ని విడుదల చేసి ఐగుప్తు నుండి ప్రజల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వెళ్ళాడు. వారి ప్రతి అవసరాన్ని ఆయన తీర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, బ్రతికించటం కూడా ఆయనకు అల్పమైన కార్యమే. 4 రోజులైంది ప్రభువా, అతడు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు, దుర్వాసన వస్తుంది అని లాజరు యొక్క సోదరి మాట్లాడిన విషయాలు మీకు తెలుసు. కానీ 4 దినములుగా సమాధిలో ఉన్న ఆ శవాన్ని తన ప్రాణం, తన జీవం, తన ఆత్మ ఎక్కడికైతే వెళ్ళిందో ఆ చోటు నుండి మరలా ఆ ప్రాణాన్ని తిరిగి రప్పించాడు. లాజరు లేచాడు. ఇది దేవునికి అల్పమైన కార్యమే. ఈ విధంగా మన దృష్టికి గొప్పవైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలు ఆయన దృష్టికి అల్పమైన కార్యములు గనుక మీరు విశ్వాసముతో ధైర్యముగా నిలబడండి. మీ జీవితంలో దేవుని హస్తం ఏ విధంగా కదలబోతుందో మీరే చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మా జీవితంలో ఉన్న కొండలు, ప్రాకారాలు, పరవలు త్రొక్కుతూ ప్రవహిస్తున్న యోర్దానులు ఎన్నో ఉన్నాయి. వాటిని తొలగించడం మీకు అల్పమైన కార్యమే. మా తండ్రి, మీ యందు మేము నమ్మిక కలిగి ఉన్నాం. మీ పునరుత్థాన బలము చేత మా జీవితంలో గలిబిలి చేస్తున్న వీటన్నిటినీ దూరము చేయండి. మీరు మాకు విశ్రాంతిని అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.